హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి చెప్పబోతున్నానండి. సో ఫస్ట్ ఈ వీడియో చెప్పడానికి ముందు నేను ఒక విషయం చెప్పాలండి. చాలామంది కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసేస్తున్నావు అన్న, కామెంట్స్ ఆన్ చేసి ఉంచు అని అంటున్నారు. బట్ నేను ఆన్ చేసి ఉంచిన చాలామంది నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు. సో అందుకోసం ఇప్పుడైతే ఆ కామెంట్స్ ఆన్ చేసి ఉంచుతాను. ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే మాత్రం కామెంట్స్ ఆఫ్ చేసేస్తా. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే డీజీపీ గారి ప్రెస్ మీట్ వల్ల మనకి ఈవెంట్స్ అనేది ఫిబ్రవరిలో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా, అండ్ అదేవిధంగా ఎస్ఐ రిక్రూట్మెంట్ ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసి కానిస్టేబుల్ ఈవెంట్స్ని ఎందుకు ఇలా చేస్తున్నారు, అదేవిధంగా ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ఎంత పర్సంటేజ్ చాయిస్ ఉంది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. సో ఈ వీడియో ఎలా చెప్పబోతున్నానంటే ఛాన్స్ పెట్టకుండా ఉండడానికి చాయిసెస్ ఏటట్టు ఉన్నాయనేది కూడా, అదేవిధంగా పెట్టడానికి చాయిసెస్ ఏటట్టు ఉన్నాయనేది కూడా నేను ఒక ఆర్డర్లో ప్రిపేర్ చేసుకొని చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీకంటూ ఒక అవగాహన వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది. సో ఇప్పుడు ఛాన్సెస్ లేవు అనే దాన్ని ఫస్ట్ చెప్తాను. సో వినండి ఫ్రెండ్స్, నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయడం లేదండి, ట్రూత్ చెప్తున్నాను. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇవి నిజాలు. మీకు కాస్త ఆలోచిస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో పెట్టకపోవచ్చు అనడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి సుప్రీంకోర్టు కేసు, సెకండ్ వచ్చేసరికి 8 మార్క్స్ యాడింగ్ కేసు, థర్డ్ వచ్చేసరికి టెండర్ ఫినిషింగ్ డేట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎలక్షన్స్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎలక్షన్స్ వల్ల అన్నీ సిద్ధం చేసుకోండి అని ఆర్డర్స్ అందరికీ పాస్ అయ్యాయండి. సో ఫస్ట్ వచ్చేసరికి సుప్రీంకోర్టు కేసు అండి. సుప్రీంకోర్టు కేసు గురించి ఆలోచిస్తే మీకు తెలిసిందే, జనవరి 23న దాని యొక్క హీరింగ్ ఉంది. బట్ అది ఫైనల్ హీరింగ్ అనేది మనకి ఎవరూ చెప్పలేదు. ఒకవేళ అది ఫైనల్ హీరింగ్ అనుకున్నా మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి కోర్టు ఆర్డర్స్ అనేది ఇంకా నెక్స్ట్ జడ్జిమెంట్కి ఫైనల్ ఒక 10 days ఆ తర్వాత ఇచ్చినా మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిసెస్ ఉంటాయి. బట్ మనకు చాయిస్ ఉన్నా మీకు తెలిసిందే, ఫిబ్రవరి 24కి టెండర్ ఫినిషింగ్ డేట్ అనేది అయిపోతుంది. టెండర్ వేసిన డేట్ అనేది మీకు అయిపోతుంది. టెండర్ గురించి కూడా ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, చూడకపోతే చూడండి, మీకు అర్థమవుతుంది. సో టెండర్ కూడా ఫినిష్ అవుతుంది ఫిబ్రవరి 24కి. పోనీ అది కూడా కాదు అని అనుకుంటే ఇంకో కేసు ఉందండి హైకోర్టులో, 8 మార్క్స్ యాడింగ్ కేసు. సో 8 మార్క్స్ యాడింగ్ కేసు వచ్చేసరికి ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు అంటే ఆ కేసు వేసిన వాళ్ళలో కొంతమందిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మా కేసుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము రైజ్ చేస్తాం, మేము అందరం ఆల్రెడీ రెడీగా ఉన్నాం, మాకంటూ మార్క్స్ యాడ్ చేయాలని వాళ్ళు పట్టుబట్టి ఉన్నారు. బట్ గవర్నమెంట్ లైక్ బోర్డు అనేది యాడ్ చేస్తుందో యాడ్ చేయదో అనేది తర్వాత పక్కన పెడితే, మెయిన్ రీజన్ వచ్చేసరికి ఎలక్షన్స్ అండి. ఫోర్త్ పాయింట్, ఎలక్షన్స్ వల్ల మనకి ఇది అనేది ఈవెంట్స్ కండక్ట్ చేయడం చాలా తక్కువ చాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ వల్ల అన్నీ సిద్ధం చేసుకోండి మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా స్కూల్స్కి, ఎందుకంటే ఎలక్షన్స్ ఓట్లు వేయడానికి అని చెప్పేసి స్కూల్స్కి, బందోబస్తుకి వాళ్ళందరికీ మొత్తం ఆర్డర్స్ అనేది పాస్ అయిపోయాయి. సో ఎలక్షన్స్కి వీటికి సంబంధించి అవన్నీ. సో మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చాయిసెస్ ఉన్నాయా లేదా అనేది మీకు ఈ 5 పాయింట్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఉన్నాయా లేవా అనేసి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చేశారు, నేను మన ఛానల్లో కూడా పెట్టాను. కర్నూలులో డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కర్నూలు జోన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రెస్ మీట్ పెట్టేసి ఏంటంటే ఈ మనకి ఎలక్షన్స్ అనేది దగ్గరకు వస్తుంది, మొత్తం అంతా సర్వం సిద్ధం చేసుకోండి, మొత్తం ఏటేటి బందోబస్తుకి ఏటేటి అవసరం మొత్తం అన్నీ పరిశీలించండి అని చెప్పేసి రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా, అంటే మన న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా వేశారు. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చాయిస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ పెట్టడానికి చాయిసెస్ ఏటట్టు ఉన్నాయో అది చెప్తాను వినండి. పెట్టడానికి ఉన్న చాయిసెస్ వచ్చేసరికి, పెట్టాలనుకుంటే వెంటనే పెట్టొచ్చండి, ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ ఉంది వెంటనే పెట్టాలనుకుని. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈవెంట్స్ ఆపండి అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదండి, బట్ ఆపారు. ఎందుకంటే ఇది క్యాండిడేట్స్ గురించి ఆలోచించి ఆపారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అండ్ సెకండ్ది వచ్చేసరికి 5 yearsలో మనకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదండి, ఓన్లీ సచివాలయం తప్ప మనకు ఒక్క నోటిఫికేషన్ అంటూ ఇవ్వలేదు. సో అందుకోసమే మనకి ఎస్ఐ ఈవెంట్స్ కూడా చాలా స్పీడ్గా కండక్ట్ చేసి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వెంటనే ఇది చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎస్ఐ నోటిఫికేషన్ కంప్లీట్ చేశామని చెప్పేసి గవర్నమెంట్ క్యాంపెయిన్కి వచ్చినా బాగోదని చెప్పేసి మనకి కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టేసి రిజల్ట్స్ ఆపేసి, అంటే రిజల్ట్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఇచ్చి వెంటనే క్యాంపెయిన్కి రావచ్చు, అంటే ప్రచారానికి రావచ్చు అనే ఒక ఆలోచన ఉంటే మనకి ఈవెంట్స్ పెట్టే చాయిసెస్ ఉంటాయండి. నాకు తెలిసి ఈ 2 చాయిసెస్ తప్ప ఇంకేం కనబడడం లేదు. మీకంటూ ఏమైనా చాయిసెస్ తెలిస్తే మాత్రం చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది
ఈ ఈవెంట్ కానిస్టేబుల్ నమ్ముకొని అంటే పోలీస్ రిక్రూట్మెంట్ నమ్ముకొని చాలామంది ఉన్నారండి. వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే టెలిగ్రామ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని కామెంట్స్ రూపంలోని "అన్న ఏం చేయాలో అర్థం కావడం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటో అర్థం కావడం లేదు" అని చాలామంది చెప్తున్నారు. లేదా వేరే ప్రైవేట్ జాబ్‌కి వెళ్ళిపోవాలా? లేదా వేరే నోటిఫికేషన్స్‌కి వెయిట్ చేయాలి ఇవన్నీ చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా మీరెంత స్ట్రగుల్ ఫేస్ చేశారో నేను కూడా అదే విధంగా స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే నేను కూడా ఈ రిక్రూట్మెంట్ కోసం నేను చాలా వెయిట్ చేసి ఇవన్నీ చేశా. నాకు ఎస్ఐ మిస్ అయింది. బట్ ఈసారి కానిస్టేబుల్ కొట్టాలని నేను అంతే ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే ఇన్నేళ్ళు మనం చదివిన కష్టం అన్నీ ఎటు పోకుండా ఉండడం కోసం అండి. అదేవిధంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయినా ఇంకా ఫినిష్ కాకపోవడం అనేది చాలా ఇదిగా ఉంది. బట్ ఒకటంటూ ఏటి చెప్పాలనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బిఫోర్ ఎలక్షను మనకి ఈవెంట్స్ లేకపోతే ఆఫ్టర్ ఎలక్షను ఉండే చాయిసెస్ వెంటనే పెట్టే చాయిసెస్ ఉన్నాయంటే అది కూడా చెప్పలేమండి. ఈ గవర్నమెంట్ వస్తే పెట్టే చాయిసెస్ కూడా ఉన్నాయా లేవా అనేది కూడా చెప్పలేం. అదే విధంగా వేరే గవర్నమెంట్ వచ్చినా వెంటనే పెట్టే చాయిసెస్ ఉన్నాయా అనేది కూడా చెప్పలేమండి. ఎందుకంటే ఫైల్ మూవ్ చేసే బట్టే ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే 1998 డీఎస్సీ నోటిఫికేషన్ అనేది రీసెంట్‌గా ఫినిష్ చేశారు. దాని గురించి ఆలోచించుకొని కూడా చూడండి. అదేవిధంగా వెంటనే ఫినిష్ చేసే చాయిసెస్ కూడా ఉన్నాయి. బట్ మనం వెయిట్ చేయక తప్పదు. ఏదనేది ఎలాగుందో ఏటనేది. బట్ ఎవ్వరూ హోప్స్ అనేది మాత్రం లూజ్ చేసుకోకండి. ఒకవేళ గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు గ్రూప్స్‌కైనా ప్రిపేర్ అవ్వండి. లేదా వేరే జాబ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా అయినా కొంత రోజుకు 2 గంటలో, 3 గంటలో అయినా బుక్స్ తీసి చదువుతూ ఉండండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషను మరి లైఫ్‌లో రాదు. ఎందుకంటే కాంపిటీషను హ్యూజ్ లెవెల్‌లో తక్కువగా ఉంది. మిస్ చేసుకోవద్దు. నేను అది చెప్పేదైతే ఇదే. రోజుకి మినిమమ్ 2 అవర్స్ అయినా చదవండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటేంటంటే ఏమైనా నెగెటివ్‌గా కామెంట్స్ చేశాను అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ అంటే నెగెటివ్‌గా చెప్పాను అని అనిపిస్తే మాత్రం నెగెటివ్‌గా కామెంట్స్ చేయకండి. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని నేను చెప్పలేదు. బట్ ట్రూత్ చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎవరైనా నెగెటివ్‌గా కామెంట్స్ చేస్తే మాత్రం ప్లీజ్ నేను కామెంట్ సెక్షన్ ఆపేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.